మనుషులు అంటూ ఉంటారండి ఏమని, నేనేం పాపం చేశానండి, నేనెందుకు పాపినని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, నేనే పాపం చేశాను అసలు అని చెప్పి వారికి వారు సమర్థించుకుంటూ ఉంటారు. కానీ రాజైన యెషయా ఎప్పుడైతే ఆ విషన్లో దేవుని చూస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆయనను స్తుతించేటప్పుడు దేవుని ఎప్పుడైతే ముఖాముఖిగా ఆయన చూశాడో, నేను అపవిత్రము గల పెదవుల వాడను, నేను పాపిని, నేను పాపుల మధ్య నివసించువాడను, అయ్యో దేవా ఎలా నేను అని ఆయన మదన పడుతూ ఉన్నాడు. హీస్ క్రైయింగ్ అవుట్ ఫర్ హెల్ప్. అయితే మనం ఎప్పుడైతే దీనికి సాదృశ్యం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వస్తామో, ఆయనతో సహవాసం చేస్తామో, ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వెళ్తూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ మనం ఉంటామో, అప్పుడు మన పాపస్థితి మనకి తెలుస్తుందండి. ఏదో మామూలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే నువ్వెంత పాపవో నీకు అర్థం కాదు, కానీ దేవునికి ఎంత దగ్గరగా నువ్వు వస్తూ ఉంటే నువ్వు ఎంత గొప్ప పాపివో నీకు అర్థమవుతూ ఉంటుంది. మరి చాలా మంది అంటుంటారు నేను అసలు ఏం పాపం చేశాను అని. కానీ మన పుట్టుకే పాపము, మనం ఎక్కడి నుంచి వచ్చాము మనకి అంతా తెలుసు, మన బైబిల్ వర్సెస్ తెలుసు, మన ఆది కాండం నుంచి మనకి తెలుసు. ఆదాము అవ్వ పాపం చేయడం వల్ల ఆ పాపం అంతా మనం క్యారీ చేస్తూ ఉన్నాము. మరి మనం ఒక మాట ద్వారా పాపం చేసిన వారమే, చూపుల ద్వారా పాపలు చేసిన వారమే, కార్యముల ద్వారా పాపలు చేసిన వారమే, అనేక విషయాలు అండి, మన తలంపుల ద్వారా కూడా మనము ఎన్నో రకాలుగా పాపం చేసిన వాళ్ళం. కానీ దేవుడు ఎలాంటి వాడంట, పరిశుద్ధుడు 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 అంట. మరి ఆయన దగ్గరకు వస్తే నీ పాపం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయనకి దూరంగా ఉంటే నేనేం పాపం చేశాను అంటే ఆయన అది అంగీకరించడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో, ఆయనతో నిత్యం సహవాసం చేస్తావో, రోజు ఆయనతో నువ్వు సన్నిహితంగా ఉంటావో, దేవుణ్ణి సేవిస్తూ ఉంటావో, అప్పుడు తప్పక నీ పాపస్థితి నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వేమంటావో తెలుసా, నీకు తెలియకుండానే నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని బరువైన హృదయంతో, వేదన హృదయంతో నువ్వే ఆయన్ని వేడుకుంటావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అప్పుడు యెషయాని దేవుడు ఏం చేశాడు, తన పెదవుల్ని కాల్చాడు. దేవుడు కాల్చి, ఇదిగో నీవు పరిశుద్ధపరచబడ్డావు, పవిత్రపరచబడ్డావు, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని దేవుడు చెప్తూ ఉన్నాడు. అట్లనే దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నీ పాపాలను ఒప్పుకొని వదిలిపెడతావో, దేవుడు తప్పక నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. మరి అట్లనే యెషయాని దేవుడు జనుల దగ్గరికి పంపించాడు, వారికి ప్రీచింగ్ ఇవ్వడానికి, వారికి హెచ్చరిక ఇవ్వడానికి దేవుని దూతగా ఆయన పంపబడ్డాడు. మరి నీవు కూడా ఎప్పుడైతే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడో, పవిత్రపరుస్తాడో, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు, అనేక మందికి మార్గదర్శకంగా దేవుడు నిన్ను చేస్తాడు, అనేక మందికి సహాయకరంగా దేవుడు నిన్ను చేస్తాడు, నిన్ను బ్లెస్ చేస్తాడు, అనేక మందికి బ్లెస్సింగ్ గా నిన్ను మారుస్తాడు. మరి ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలి తెలుసా, నీవు దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన ఆరాధనలో పాల్గొనాలి, ఆయనకు నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో ప్రతినిత్యం సహవాసం చేస్తే నీ పాపాలు కడిగివేయబడతాయి. పాపం నీలో ఉన్నంత కాలం నీవు ఒక చెక్కబడని డైమండ్ లానే ఉంటావు, దేనికి ఉపయోగపడని కాళ్ళతో త్రొక్కివేయబడే దాని వల్లే ఉంటావు, త్రొక్కివేయబడే వాడి వల్లే ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నిన్ను ఒప్పుకుంటావో, నిన్ను సమర్పించుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఒక వజ్రంలా మారుస్తాడు. అనేక మందికి ఉపయోగకరంగా, ప్రశస్తమైన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా దేవుడిని మారుస్తాడు. కనుక ఎప్పుడు నువ్వు ఎగ్జాల్ట్ చేసుకోవద్దు, హెచ్చించుకొని మాట్లాడద్దు. దేవుని దగ్గర తగ్గించుకుంటే నీ గర్వాన్ని తీసివేసుకొని దేవుని దగ్గర నిన్ను తగ్గించుకుంటే గొప్ప ఆశీర్వాదం చూస్తావు. ఆమేన్.